ఈ మధ్యకాలంలో మన దేశంలో దేనికైనా కరెక్ట్ టైంకి పర్మిషన్లు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ జనాల టైం వేస్ట్ చేయించే పనులకు మాత్రం ప్రభుత్వాలు ఇట్టే పర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. రీసెంట్గా మన పక్క రాష్ట్రం తమిళనాడులో సీఎం విజయ్ థియేటర్లలో రోజుకి 5 షోలు అన్న జీవో పాస్ చేశారు. ఇంకేముంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు 5 షోలు కావాలి అంటూ కొందరు సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేశారు. జేబులో డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే మన సినిమా లవర్స్ అందరికీ నాదో చిన్న ప్రశ్న. అసలు ఆల్రెడీ ఉన్న 4 ఆటలకే జనాలు సరిగా రావట్లేదు, ఆ 4 షోలే ఎక్కువైపోయాయి అంటున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ 5వ ఆట అనే కొత్త ట్రెండ్ మనకు నిజంగా అవసరమా? నిజానికి ఒకప్పుడు మనకి రోజుకి 3 ఆటలు మాత్రమే ఉండేవి. మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. శని ఆదివారాలు వస్తే మాత్రం అదనంగా 4వ షో వేసేవాళ్ళు. కొత్త సినిమాలు విడుదలయ్యే టైంలో మాత్రం మార్నింగ్ షోకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అందుకే మనకు సినిమాలు శుక్రవారం విడుదల చేసే అలవాటు పడింది. ఎందుకంటే ఫ్రైడే రిలీజ్ అయితే శుక్ర, శని, ఆది వరుసగా 3 రోజులు మార్నింగ్ షోలు వేసుకోవచ్చనే ఆలోచన అప్పట్లో ఉండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ 4 షోలు అనే పద్ధతిని పర్మనెంట్ చేసేశారు. అయితే తొలి రోజుల్లో మార్నింగ్ షోకి ఒక చిన్న సినిమా లేదా పాత సినిమా వేసి మిగిలిన 3 షోలకు మెయిన్ సినిమా వేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో 4 షోలకు ఒకటే సినిమా వేయడం మొదలుపెట్టేశారు. ఇక కొన్నేళ్లుగా పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు రోజుకి 6 షోలు కూడా వేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ప్రభుత్వాల నుంచి అనుమతి తెచ్చుకుంటున్నారు. మల్టీప్లెక్స్ల్లో సినిమాలు షెడ్యూల్స్ వేరుగా ఉంటూ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రోజుకి 5 లేదా 6 ఆటలు అనే మాట వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, జనాభా అలవాట్ల ప్రకారం చూస్తే సింగిల్ స్క్రీన్లలో మార్నింగ్ షోలకే అంతగా జనాలు రావడం లేదు. దీనికి ఉద్యోగాలు, చదువులు, లేట్ నైట్ కల్చర్ వల్ల ఆలస్యంగా నిద్రలేవడం వంటివి కారణాలు కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 5వ ఆట లేదా 6వ ఆట వేయాలి అంటే షోని ఉదయం 11 గంటల కంటే ముందే, ఇంకా అర్లీగా అంటే సుమారుగా 8 లేదా 9 గంటలకే మొదలు పెట్టాలి. కానీ అంత పొద్దున్నే వచ్చే షోలకు జనం వస్తారా అన్నదే ఇక్కడ చాలా పెద్ద అనుమానం. ఒకవేళ జనం వచ్చినా అన్ని ఆటలకు కలిపి ఆడియన్స్ స్ప్లిట్ అయిపోతే అది థియేటర్లకే పెద్ద ఇబ్బందిగా మారుతుంది కదా. ఎందుకంటే షోలు పెరిగితే అదనపు సిబ్బందిని నియమించాలని లేదా ఉన్న స్టాఫ్తోనే అదనపు గంటలు పని చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళకు అదనపు జీతాలు ఇవ్వాలి. దాంతోపాటు కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ లాంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతాయి. కానీ టికెట్లు తెగడంలో మాత్రం పెద్దగా తేడా ఏమి ఉండదు. పోనీ 5వ ఆటకు వేరే సినిమా తీసుకురావాలా అంటే ఇప్పటికే మన థియేటర్లకు సరిపడా సరైన సినిమాలే ఉండడం లేదు. ఇలా స్క్రీన్లు, షోలు పెరిగిపోతే సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒక సినిమా వేస్తే జనం రారు, అప్పుడు ఖర్చులు గిట్టుబాటు కావు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలపై, ముఖ్యంగా యువతపై సినిమాల ప్రభావం. ఓపెన్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ ఉన్న 4 ఆటలే ఎక్కువ. జనాలు తమ టైంని, డబ్బుల్ని సినిమాలకే ఎక్కువగా కేటాయిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇప్పటికే సినిమాల ప్రభావం వల్ల యువత చదువులను, బాధ్యతలను పక్కన పెట్టేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం 8 గంటలకే థియేటర్లో ఆట మొదలైతే చదువుకోవాల్సిన వయసులో కాలేజీలు ఎగ్గొట్టి ఉద్యోగాలు చేసే వయసులో ఆఫీసులకు సెలవు పెట్టి యువత థియేటర్ల వైపు పరిగెత్తే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు. 24 గంటలు సినిమాల గురించి ఆలోచిస్తూ ఆ సినిమా ప్రపంచంలోనే ఉండిపోతే సామాన్య ప్రజల నిత్య జీవితం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎప్పుడూ వినోదం వెనకే పరిగెడితే బ్రతుకులేమవ్వాలి? అందుకే రోజువారీగా 5 ఆటలు పెట్టడం అనేది ప్రజల మానసిక స్థితిపైన, వాళ్ళ బాధ్యతలపైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటున్నారు. అందువల్ల ఈ 5వ ఆట అనే దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ రోజుల్లో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి ఒక ఉపయోగం ఉంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలను ప్రత్యేకంగా జీవోల కోసం, అదనపు షోల కోసం, అనుమతి కోసం తిరగక్కర్లేదు. చట్టబద్ధంగా 5వ ఆటకు పర్మిషన్ ఉంటుంది కాబట్టి పెద్ద సినిమాల రిలీజ్ టైంలో ఆ 5వ ఆటను వేసుకుంటారు. చిన్న సినిమాలు ఉన్నప్పుడు మానుకుంటారు. ఆ దిశగా ఆలోచించి పెద్ద సినిమాల కలెక్షన్ల రికవరీ సులభం అవుతుందనే చెప్పాలి. కాబట్టి ఈ 5వ ఆటకు పర్మిషన్, అనుమతి ఇవ్వమని తమిళనాడు లాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. కేవలం పెద్ద సినిమాల బిజినెస్ కోసం పర్మనెంట్ ఆప్షన్లా ఉంచితే ఓకే, కానీ
నిత్యం 5 ఆటలు నడపాలంటే మాత్రం అటు థియేటర్ల మెయింటెనెన్స్కి భారీగా నష్టం వస్తుంది, ఇటు ప్రజల సమయానికి జీవితాలకు నష్టం అనే చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన దగ్గర 5 ఆటల పద్ధతి రావాలా వద్దా? కింద కామెంట్స్లో చెప్పండి. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అనాలిసిస్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో మన దేశంలో దేనికైనా కరెక్ట్ టైంకి పర్మిషన్లు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ జనాల టైం వేస్ట్ చేయించే పనులకు మాత్రం ప్రభుత్వాలు ఇట్టే పర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. రీసెంట్గా మన పక్క రాష్ట్రం తమిళనాడులో సీఎం విజయ్ థియేటర్లలో రోజుకి 5 షోలు అన్న జీవో పాస్ చేశారు. ఇంకేముంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు 5 షోలు కావాలి అంటూ కొందరు సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేశారు. జేబులో డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే మన సినిమా లవర్స్ అందరికీ నాదో చిన్న ప్రశ్న. అసలు ఆల్రెడీ ఉన్న 4 ఆటలకే జనాలు సరిగా రావట్లేదు, ఆ 4 షోలే ఎక్కువైపోయాయి అంటున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ 5వ ఆట అనే కొత్త ట్రెండ్ మనకు నిజంగా అవసరమా? నిజానికి ఒకప్పుడు మనకి రోజుకి 3 ఆటలు మాత్రమే ఉండేవి. మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. శని ఆదివారాలు వస్తే మాత్రం అదనంగా 4వ షో వేసేవాళ్ళు. కొత్త సినిమాలు విడుదలయ్యే టైంలో మాత్రం మార్నింగ్ షోకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అందుకే మనకు సినిమాలు శుక్రవారం విడుదల చేసే అలవాటు పడింది. ఎందుకంటే ఫ్రైడే రిలీజ్ అయితే శుక్ర, శని, ఆది వరుసగా 3 రోజులు మార్నింగ్ షోలు వేసుకోవచ్చనే ఆలోచన అప్పట్లో ఉండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ 4 షోలు అనే పద్ధతిని పర్మనెంట్ చేసేశారు. అయితే తొలి రోజుల్లో మార్నింగ్ షోకి ఒక చిన్న సినిమా లేదా పాత సినిమా వేసి మిగిలిన 3 షోలకు మెయిన్ సినిమా వేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో 4 షోలకు ఒకటే సినిమా వేయడం మొదలుపెట్టేశారు. ఇక కొన్నేళ్లుగా పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు రోజుకి 6 షోలు కూడా వేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ప్రభుత్వాల నుంచి అనుమతి తెచ్చుకుంటున్నారు. మల్టీప్లెక్స్ల్లో సినిమాలు షెడ్యూల్స్ వేరుగా ఉంటూ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రోజుకి 5 లేదా 6 ఆటలు అనే మాట వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, జనాభా అలవాట్ల ప్రకారం చూస్తే సింగిల్ స్క్రీన్లలో మార్నింగ్ షోలకే అంతగా జనాలు రావడం లేదు. దీనికి ఉద్యోగాలు, చదువులు, లేట్ నైట్ కల్చర్ వల్ల ఆలస్యంగా నిద్రలేవడం వంటివి కారణాలు కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 5వ ఆట లేదా 6వ ఆట వేయాలి అంటే షోని ఉదయం 11 గంటల కంటే ముందే, ఇంకా అర్లీగా అంటే సుమారుగా 8 లేదా 9 గంటలకే మొదలు పెట్టాలి. కానీ అంత పొద్దున్నే వచ్చే షోలకు జనం వస్తారా అన్నదే ఇక్కడ చాలా పెద్ద అనుమానం. ఒకవేళ జనం వచ్చినా అన్ని ఆటలకు కలిపి ఆడియన్స్ స్ప్లిట్ అయిపోతే అది థియేటర్లకే పెద్ద ఇబ్బందిగా మారుతుంది కదా. ఎందుకంటే షోలు పెరిగితే అదనపు సిబ్బందిని నియమించాలని లేదా ఉన్న స్టాఫ్తోనే అదనపు గంటలు పని చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్లకు అదనపు జీతాలు ఇవ్వాలి. దాంతోపాటు కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ లాంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతాయి. కానీ టికెట్లు తెగడంలో మాత్రం పెద్దగా తేడా ఏమి ఉండదు. పోనీ 5వ ఆటకు వేరే సినిమా తీసుకురావాలా అంటే ఇప్పటికే మన థియేటర్లకు సరిపడా సరైన సినిమాలే ఉండడం లేదు. ఇలా స్క్రీన్లు, షోలు పెరిగిపోతే సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒక సినిమా వేస్తే జనం రారు, అప్పుడు ఖర్చులు గిట్టుబాటు కావు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలపై, ముఖ్యంగా యువతపై సినిమాల ప్రభావం. ఓపెన్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ ఉన్న 4 ఆటలే ఎక్కువ. జనాలు తమ టైంని, డబ్బుల్ని సినిమాలకే ఎక్కువగా కేటాయిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇప్పటికే సినిమాల ప్రభావం వల్ల యువత చదువులను, బాధ్యతలను పక్కన పెట్టేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం 8 గంటలకే థియేటర్లో ఆట మొదలైతే చదువుకోవాల్సిన వయసులో కాలేజీలు ఎగ్గొట్టి ఉద్యోగాలు చేసే వయసులో ఆఫీసులకు సెలవు పెట్టి యువత థియేటర్ల వైపు పరిగెత్తే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు. 24 గంటలు సినిమాల గురించి ఆలోచిస్తూ ఆ సినిమా ప్రపంచంలోనే ఉండిపోతే సామాన్య ప్రజల నిత్య జీవితం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎప్పుడూ వినోదం వెనకే పరిగెడితే బ్రతుకులేమవ్వాలి? అందుకే రోజువారీగా 5 ఆటలు పెట్టడం అనేది ప్రజల మానసిక స్థితిపైన, వాళ్ళ బాధ్యతలపైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటున్నారు. అందువల్ల ఈ 5వ ఆట అనే దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ రోజుల్లో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి ఒక ఉపయోగం ఉంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలను ప్రత్యేకంగా జీవోల కోసం, అదనపు షోల కోసం, అనుమతి కోసం తిరగక్కర్లేదు. చట్టబద్ధంగా 5వ ఆటకు పర్మిషన్ ఉంటుంది కాబట్టి
పెద్ద సినిమాల రిలీజ్ టైంలో ఆ 5వ ఆటను వేసుకుంటారు, చిన్న సినిమాలు ఉన్నప్పుడు మానుకుంటారు. ఆ దిశగా ఆలోచించి పెద్ద సినిమాల కలెక్షన్ల రికవరీ సులభం అవుతుందనే చెప్పాలి. కాబట్టి ఈ 5వ ఆటకు పర్మిషన్ అనుమతి ఇవ్వమని తమిళనాడు లాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. కేవలం పెద్ద సినిమాల బిజినెస్ కోసం పర్మనెంట్ ఆప్షన్లా ఉంచితే ఓకే, కానీ నిత్యం 5 ఆటలు నడపాలంటే మాత్రం అటు థియేటర్ల మెయింటెనెన్స్కి భారీగా నష్టం వస్తుంది, ఇటు ప్రజల సమయానికి జీవితాలకు నష్టం అనే చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన దగ్గర 5 ఆటల పద్ధతి రావాలా వద్దా? కింద కామెంట్స్లో చెప్పండి. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అనాలిసిస్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.